సభ్య సమాజం తలదించుకునేలాగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలేంటి, మంత్రులేంటి, మహిళల పట్ల వాళ్లకున్నటువంటి ఆలోచన, మర్యాద, గౌరవాలు ఎంతవరకు ఉన్నాయో ఈరోజు అర్థమవుతా ఉంది. నగరి ఎమ్మెల్యే అయినటువంటి గాలి భానుప్రకాష్ ఒక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి అయినటువంటి రోజా గారి మీద అంత అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారంటే టీడీపీ నాయకులకి మహిళల పట్ల ఎంత గౌరవం ఉందనేది ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. అసలు నోటికి అడ్డు ఆపు లేకోకుండా ఎంత మాట పడితే అంత మాట, అంత అసభ్యకర పదజాలంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు మహిళల్ని. ఒక ఎమ్మెల్యే అని లేదు, మాజీ ఎమ్మెల్యేలను లేదు, మాజీ మంత్రులను లేదు, ఒక బీసీ మహిళ, మొన్నటికి మొన్న బీసీ మహిళ మీద దాడి చేశారు. ఈ రోజున రోజా గారి మీద, అంతకుముందు మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భార్య మీద, భారతమ్మ మీద, ఇలా ప్రతి మహిళని, అంతటి ఉన్నతమైన హోదాల్లో ఉన్నటువంటి మహిళల్ని మీరు ఆ రకంగా మాట్లాడుతూ అసభ్యకరమైన పదజాలం, అసలు ఆడవాళ్ళు మాట్లాడడానికి కూడా సిగ్గుపడే పదజాలంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ ఇళ్లల్లో ఆడవాళ్ళు లేరా? మీ ఇళ్లల్లో కూడా ఉన్నారు కదా, అలాగే మాట్లాడతారా? అంతే గౌరవం ఇస్తారా? ఈ రోజున అసలు మహిళల మీద ఎంత క్రూరమైన పనులు చేస్తూ ఉన్నారంటే మీరు, అత్యాచారాలు, హత్యలు ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి బయట. ఆఖరికి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వదులుకోకుండా నోటుకొచ్చిన భాషతోటి మీరు దుర్భాషలాడుతూ ఉన్నారు. అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారు మీరు ఈ రోజున. ఆఖరికి మాజీ మంత్రి అని లేకుండా రోజా గారి మీద అసలు ఎంతటి మాటలు మాట్లాడుతూ ఉన్నారండి. అది నోరైనా తాటి మట్ట. మీ టీడీపీ ఎమ్మెల్యేలు ఎంతమంది, ఎన్ని రకాలుగా, ఆర్పి కానివ్వండి, చేబ్రోలు కిరణ్ కానివ్వండి, సీమరాజా కానివ్వండి, ఆఖరికి మహిళ అయినటువంటి హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు అయితే ఇంకా 2 ఆకులు ఎక్కువే చదువుకున్నారని చెప్పాలి. గాలి భానుప్రకాష్ గారు, మీరు క్షమాపణ చెప్పాలి. తప్పకుండా మీరు రోజా గారికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.